నర్సాపూర్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండలంలో ఈ గ్రామం పేరు చెబితే గుర్తుపట్టేవారు చాలా అరుదు. అయితే కార్గిల్ నర్సాపూర్ అని చెబితే జిల్లాలో తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరో ఇద్దరో సైన్యంలో సేవలందిస్తుంటారు. ఏ ఇంటిని పలకరించినా సైన్యంలో ఉన్న తమ వారి గురించి గర్వంగా చెప్పే తల్లిదండ్రులు కనిపిస్తారు. ప్రస్తుతం ఈ గ్రామం నుంచి 50 మందికి పైగా యువకులు సైన్యంలో పనిచేస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి 2000కు పైగా యువకులు సైతం సైన్యంలో చేరారు. అయితే ఇంతమంది వీర సైనికులను అందిస్తున్న గ్రామం మాత్రం కనీస సౌకర్యాలకు నోచుకోవటం లేదు. आर्मी में इतने हम देश में हम अलग अलग एरिया घूम के देखते हैं, हम अपने देश का हर एक कल्चर्स देखते हैं, हर एक ये करते हैं. उसको देखकर हमारे इस गांव की जो हालत हम देखते हैं, तो यहाँ का जो प्रशासन है, इस प्रशासन ऐसा लगता है कि हम ये सो रहे पता नहीं क्या कर रहे हैं. यहाँ चलने के लिए हमारे पास रोड नहीं है. गांव में लेट्रिन्स बाथरूम की यहाँ कमी है. हमारी आज भी महिलाएं पूरी मतलब खुले में जाना ये करना पड़ता है. यहाँ पूरे आज से कम 50-100 साल अभी भी पीछे ऐसा लग रहा है. పేరు ముందు కార్గిల్ అంటూ పెద్ద గుర్తింపు వచ్చిన గ్రామంలో మాత్రం కనీస సౌకర్యాలు శూన్యం. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఈ గ్రామానికి రహదారి సౌకర్యం కూడా లేకపోవడం బాధాకరం అంటున్నారు స్థానికులు. సెలవులకు ఇంటికి వస్తే జిల్లా కేంద్రం నుంచి సరైన రవాణా సదుపాయాలు అందుబాటులో లేవని అంటున్నారు జవానులు. మరోవైపు విధుల్లో భాగంగా నెలల తరబడి ఇంటికి కుటుంబ సభ్యులకు దూరంగా విధులు నిర్వహిస్తున్నామని, సరిహద్దులో విధుల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి సెల్ ఫోన్ సౌకర్యం కూడా గ్రామంలో లేదని వాపోతున్నారు. దేశానికి ఇంత సేవ చేస్తున్నా తమకు ఈ మాత్రం సౌకర్యాలు అందించలేరా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాఖీ పొన్నంకి రాలేకపోయాం, ఎక్కడో బార్డర్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి మేము ఫోన్ ద్వారా అక్క చెల్లెళ్ళకు మాట్లాడదామని అనుకున్నాం. కానీ ఆ విధంగా కూడా నెట్వర్క్ సౌకర్యం లేకపోవడం వల్ల బాగా మాకు చింతిస్తున్నాం మేము. ఎందుకంటే మేము ఎక్కడో బార్డర్లో ఉంటాం కాబట్టి ఇప్పుడైనా ఏ విధంగా అయినా మాకు ఏ ప్రమాదాలు జరిగినా కూడా ఏదన్నా ఫోన్ ద్వారా నెట్వర్క్ ద్వారా ఫోన్ చేసినా ఇది చేద్దామనేసి అనుకుంటే నెట్వర్క్ అనేసి ఏం లేకపోవడం వల్ల తమ గ్రామానికి రహదారి సౌకర్యం, గ్రామంలో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేయాలని సెలవులపై గ్రామానికి వచ్చిన జవాన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశానికి ఇంత చేస్తున్న తమ గ్రామానికి కనీస సౌకర్యాలు అందించాలని కార్గిల్ నర్సాపూర్ వాసులు కోరుతున్నారు.